కర్మ టాపిక్‌లో ఉన్నాం కాబట్టి, ఈ కర్మ అనేది మోస్ట్‌లీ పాస్ట్ లైఫ్ నుంచి ప్రెజెంట్ లైఫ్‌కి ఎఫెక్ట్ చేస్తుంది. అది బూమరాంగ్ అవుతూ ఉంటుంది అని అంటారు. సో, మన పాస్ట్ లైఫ్‌లో చేసినవి మన ప్రెజెంట్ లైఫ్‌లో కూడా ఎఫెక్ట్ చూపిస్తాయా మన పైన? డెఫినెట్‌గా చూపిస్తాయి. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కర్మ అనేది ఏంటి అనేది ముందు అర్థం చేసుకోవాలి. కర్మ అనేది చేసే పని లేదా పనికి ఉన్న ఫలితం. అంటే కర్మ అనేది లా ఆఫ్ బ్యాలెన్స్. యూనివర్స్‌లో నడిచే లా ఆఫ్ బ్యాలెన్స్. నాట్ లా ఆఫ్ పనిష్మెంట్. ఓకే. జనరల్‌గా జనాలు నా కర్మరా బాబు అనుకుంటారు. అంటే ఏంటి? దాన్ని ఒక పనిష్మెంట్‌గా చూస్తారు. అలా కాకుండా దాన్ని లా ఆఫ్ బ్యాలెన్స్‌గా చూడాలి. అంటే ఇప్పుడు ఇంత ఇంత సంచి ఉందనుకుందాం. సంచిత కర్మ. ఆ! ఇంత సంచి మనం లైఫ్ ఆఫ్టర్ లైఫ్, లైఫ్ ఆఫ్టర్ లైఫ్, లైఫ్ ఆఫ్టర్ లైఫ్ మన కర్మ అంటే డీడ్స్ అంటే మన వర్క్‌ని అక్యుములేట్ చేసాం. ఈ అక్యుములేట్ చేసిన దానిలో కొంత ఇంకో చిన్న బ్యాగ్ క్రియేట్ చేసాం. సరే ఈ లైఫ్‌కి నేను ఇంతే క్లియర్ చేసుకోగలను. ఓకే. అప్‌కమింగ్ లైఫ్‌కి దిస్ ఈజ్ మై ప్లాన్. నేను ఇందులో నుంచి కొంత తీసుకుంటా. చిన్న సంచి యేసుకొని వస్తాం. ఓకే. దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. ఓకే. అది ఇక్కడికొచ్చిన తర్వాత ఈ లైఫ్‌లో మనం ఆ కర్మని గో త్రూ అవుతూ ఉంటాం. సో, ఈ ఈ ప్రారబ్ధ కర్మ అనేది మనకి ఏ లైఫ్‌లో నుంచైనా రావచ్చు. రకరకాల లైఫ్స్‌ని కలిపి కూడా రావచ్చు. సో, మన ఈ లైఫ్ అనేది డైరెక్ట్ 1:1 కాదు. 1:మెనీ. సో, ఇక్కడి నుంచి బోల్డ్ లైఫ్స్ నుంచి తీసుకొని ఏదైతే రైపెన్ అవుతాయో, సాచ్యురేట్ అవుతాయో వాటిల్ని మనం లెసన్స్‌గా తెచ్చుకుంటాం. దాన్ని ప్రారబ్ధ కర్మ స్మాల్. ఈ లైఫ్‌లో గో త్రూ అవుతూ ఉంటాం. అది మర్చిపోతాం కిందకొచ్చిన తర్వాత. మర్చిపోయి మనం చేసిన తప్పే మళ్ళీ చేస్తాం. మన బిలీఫ్ సిస్టమ్‌ని బట్టి మళ్ళీ మళ్ళీ మారుతూ ఉంటాం. ఎవరి మీదైతే అరవకూడదని తెచ్చుకుంటామో లెసన్ వాళ్ళ మీదే ఎక్కువ అరుస్తాం. ఓకే. సో, అప్పుడేమవుతుంది? ఇంకో కొత్త అకౌంట్ ఓపెన్ అవుతుంది. దాన్నేమంటారు? ఆగామి. ఫ్యూచరిస్టిక్ కర్మ. ఓకే. సో, అప్పుడు ఇక్కడ ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో, ఈ లైఫ్ అయిపోయింది. మళ్ళీ వెనక్కెళ్ళి రివ్యూ చేసుకుంటాం. మళ్ళీ ఎక్కడికొస్తాం? ఈ సంచిత బ్యాగ్ దగ్గరకొస్తాం. అప్పుడేమైంది? ఈ ఫ్యూచర్ కూడా కలిపి దానికి యాడ్ అయింది. సో, మన డేటాబేస్ పెరుగుతుందే తప్ప తగ్గదు. సో, అలాగా పాస్ట్ లైఫ్ అనుకోవచ్చు, కరెంట్ కర్మ అనుకోవచ్చు, ఫ్యూచరిస్టిక్ కర్మ అనుకోవచ్చు. అది ఎప్పుడు లైఫ్‌ని ఇంపాక్ట్ చేస్తూనే ఉంటుంది మినిట్ టు మినిట్.